గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం కొంతమంది పిల్లల్లో కనిపిస్తున్న ఆటిజంకి కారణం ఏంటి, పిల్లల్లో ఆటిజం లక్షణాలు ఏ విధంగా గుర్తించాలి, మరి సొల్యూషన్ ఏంటి వివరించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవితగా జాయిన్ అవుతున్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. నమస్తే. ఏ వయసులో గుర్తించవచ్చు అంటారు, ఎప్పటి నుంచి వాళ్ళు లక్షణాలు కనిపిస్తాయి అంటారు? యాక్చువల్ మామూలు ఇది ఒక బిహేవియర్ థెరపీలో ప్రాబ్లం కాబట్టి, డెవలప్మెంటల్ డిజార్డర్లో కాబట్టి మనకు చిన్నపిల్లలు ఇది కామన్గా గమనిస్తున్నాం. సో ఏజ్ పరంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ఆటిజం అనేది మనకు సోషలైజేషన్ అనేది మిస్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అది సోషల్ స్మైలింగ్ ఉండదు వీళ్ళలో. కాబట్టి మనకు 1 ఇయర్లో కానీ 9 months to 1 yearలోనే మనకి ఎగ్జాక్ట్గా మనకు అక్యురసీగా చైల్డ్ అబ్జర్వ్ చేస్తే మనకు ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం పిలిచినా పలకకపోవడం, అంటే మామూలుగా అయితే చెవుడైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సోషల్ స్మైలింగ్ లేకపోవడం, పిలవగానే పలకకపోవడంతో పాటు ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోని పరిస్థితి అండ్ కమ్యూనికేషన్ ఉండకపోయే సిచ్యువేషన్ ఎక్కువ గమనిస్తుంటాం. ఇంకా అంతకంటే ముందు కూడా అంటే నెక్ నాడింగ్ లాంటిది కానీ, ఫేషియల్ స్మైలింగ్ లాంటిది కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ మనకు కనపడవు పిల్లల్లో. సో నథింగ్ బట్ 1 year 1.5 year ఏజ్లో కూడా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం కొంతమంది స్పీచ్ డిలే అయిన తర్వాతనే ఎక్కువగా రికగ్నైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అవుట్ ఆఫ్ చాలామందికి 10 cases మనకు 7 to 8 peopleకి ఈ బిహేవియర్తో పాటు అంటే వినికిడి ప్రాబ్లం ఏదో అని అనుకుంటుంటారు. బట్ అలా కాకుండా అన్నీ నార్మల్గానే ఉన్నా కూడా ఇయర్ టెస్ట్ కానీ ఐ టెస్ట్ కానీ అన్నీ చేయిస్తారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనే వస్తుంది. బట్ స్పీచ్ డిలే కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు చిన్నపిల్లలు మనకు ఫీమేల్స్లో అయితే కనుక మనకు 12 months to 14 monthsలోనే స్పీచ్ నార్మల్గా వచ్చేస్తుంది. 1 or 2 lettered words అనేది కామన్గా స్టార్ట్ అయిపోతుంది. ఇన్ మేల్స్ కనుక తీసుకుంటే 1.5 year to 2 years. సో ఆ ఏజ్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందులో డీల్ అయినప్పుడు మాత్రమే చాలామంది రికగ్నైజ్ చేస్తారు. కొంతమంది పర్లేదులే మా ఫ్యామిలీలో కొంతమంది లేట్గా వస్తుంది స్పీచ్ అని చెప్పేసి 3 years వరకు కూడా వెయిట్ చేస్తుంటారు. బట్ ఇనీషియల్గా ఇవి మిస్ అయిపోగానే మనకు చాలామందికి ఏదైనా ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అనేది రికగ్నిషన్ అనేది చేయాలి. సో అది ఆటిజమే కావచ్చు, ఇంకా కొన్ని అదర్ కోమార్బిడ్ కండిషన్ వల్ల కూడా ఈ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి కండిషన్స్ మనం మెల్లిగా 1 year 1.5 year నుంచి 2 years లోపల మనం రికగ్నైజ్ చేయొచ్చండి. అయితే బీయింగ్ డెఫ్ లేదా ఆటిజం అని ఎలా తెలుస్తుంది హీ హ్యాస్ ఆటిజం అని? డెఫ్కి అలాగే ఆటిజంకి డిఫరెన్స్ అంటే ఎలా? 9 months బేబీలో ఎలా గుర్తించాలి మదర్? సో యాక్చువల్గా మనకు మామూలుగా ఇన్ జనరల్గా మనకు సౌండ్ అంటే రికగ్నిషన్ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో మనకి ఇడియాటిక్ లుక్స్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు వాళ్ళు అన్ని యాక్టివిటీస్ నార్మల్గానే ఉన్నా కూడా సోషల్ స్మెల్లింగ్ మిస్ అయితే చూడడం చేయడం అన్నీ బాగానే ఉంటాయి. సడన్గా వాళ్ళకి సౌండ్ వచ్చినా చేసినా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతిసారి మనం పిలిచినప్పుడు ఉండదు. సో మనకు షేక్ హ్యాండ్ లాగా ఇచ్చినా కూడా, మనకి హ్యాండ్ చూయించి ఇచ్చినా కూడా, లేకపోతే చిన్నపిల్లల వస్తువులను చూడగానే కలర్ చూడగానే దే విల్ అట్రాక్ట్, స్మైల్ చేయడం కానీ అట్లాంటివి కానీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో సౌండ్ అని కాకుండా కలర్ఫుల్ ఉన్నా కూడా టచ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. బట్ దే కాంట్ ఇన్ ఆటిజం కేసెస్. బట్ మామూలుగా డెఫ్ లాంటి కేసెస్లో అయితేనేమో వాళ్ళు ముట్టడం చేయడం అవన్నీ చేస్తూనే ఉంటారు. బట్ ఓన్లీ వినికిడి మాత్రమే ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇడియాటిక్ లుక్స్ అనేది మనకి ఎక్కువ ఆటిస్టిక్ చైల్డ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్ని డెవలప్మెంట్ నార్మల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ డిలే ఇన్ స్పీచ్ ఉండే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తుంటాం. ప్లస్ వీళ్ళకు అబ్జర్వ్ చేస్తే కనుక మైక్రోసెఫాలస్ అంటే మనకు ఫ్రంటల్ లోబ్ ముఖ్యంగా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే ప్రీ ఫ్రంటల్ లోబ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళకి మైక్రోసెఫాలస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపేరిటివ్ అదర్ పీపుల్కి చిన్నగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి టాలర్ అయిపోయి 1-2 years క్రాస్ అయిన తర్వాత కూడా స్పీచ్ డిలే అనే కాకుండా వాళ్ళు చేసే యాక్టివిటీస్లో కూడా కాకుండా ఫ్లాపింగ్ ఆఫ్ ద హ్యాండ్స్, కంటిన్యూస్ ఫ్లాపింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంటిన్యూ ఇర్రెలవెంట్గా జంపింగ్ చేస్తూనే ఉంటుంటారు, రాకింగ్ చేస్తూనే ఉంటారు. అండ్ టో వాకింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదంటారా యాక్షన్స్? ఎస్, టో వాకింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. న్యూరలాజికల్ ప్రాబ్లం కాబట్టి టో వాకింగ్ ఎక్కువ చేస్తుంటే వాళ్ళ ఆన్సర్లో ఉండకుండానే ఆ వాకింగ్ అట్లా చేస్తుంటారు. మనం ఎంత వాళ్ళని స్టాప్ చేసినా కూడా ఆ విధంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5లో రన్నింగ్, జంపింగ్ ఇవన్నీ వాళ్ళకి అన్కంట్రోల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంగ్ దీస్ సిమ్టమ్స్తో పాటు కమ్యూనికేషన్ ఉండాలంటే రిపీటేటివ్ థింగ్స్. ఇప్పుడు ఏదైనా వస్తువులను పడేస్తుంటే పడేయడమే అన్నట్టు, అదే కలర్ డ్రెస్సే కావాలనడం. సో రిపిటేషన్ ఆఫ్ ద థింగ్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సేమ్ వాళ్ళు డిఫరెన్షియేట్ వద్దు. సో చేంజబిలిటీని దే వోంట్ యాక్సెప్ట్. సో ఎనీ చేంజబిలిటీ పిల్లలకైతే ఇష్టం, ఇక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం అనేది నార్మల్ చిల్లరకైతే ఇష్టం. కాబట్టి వీళ్ళకి చేంజబిలిటీ ఇష్టం ఉండదు. కొంచెం మొండిగా ఉన్నాడు అనుకోవచ్చు కదా పేరెంట్స్. అంటే మిగిలిన అసోసియేట్ సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు ఓన్లీ ఇది స్పీచ్ డిలే ఉండగానే కాదు, ఓన్లీ జంపింగ్ కానీ ఫ్లాపింగ్ కానీ ఆటిజం అని మనం అనుకోవద్దు. అవి ఉండడంతో పాటు మనకు క్రైటీరియాస్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉండదు. సో పిలిచినా పలకకపోవడం, వాళ్ళ లోకంలో వాళ్ళనే ఉండడం, వాళ్ళు ఒంటరిగా కూర్చొని రాయడం, అండ్ దే వోంట్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. ఇప్పుడు చిన్నపిల్లలు కామన్గా వాళ్ళు వస్తే వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో వీళ్ళు కలుస్తారు. వాళ్ళ ఇంటరాక్షన్ ఉండదు. దే విల్ ఓన్లీ వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండడం, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళ భాషలో వాళ్ళే.
ఏం మాట్లాడుతున్నా పక్కకున్న వాళ్ళకి అర్థం కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి ఇర్రిలవెంట్గా మాట్లాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తుంటాయి. మీరు మాట్లాడేదానికి వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ డిఫరెన్స్ రిలేషన్ ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒకటని కాకుండా ఇప్పుడు అవుట్ ఆఫ్ 9 క్రైటీరియా, ఇప్పుడు మన BSc ప్రకారం 9 క్రైటీరియాలో ఈ 6 ఉంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఆటిస్టిక్ చిల్డ్రన్. సో వీళ్ళకి IQ లెవెల్స్ కూడా కంపేర్ టు ఇప్పుడు ఆ సిమిలర్ ఏజ్ గ్రూప్ పిల్లలతోనే మనం కంపేర్ చేయాలి. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు కంపేర్ చేస్తే IQ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్ట్రిక్షన్ ఆఫ్ ద హ్యాబిట్స్తో పాటు అండ్ మూమెంట్స్తో పాటు అండ్ అన్ని రకాలుగా రిస్ట్రిక్షన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అండ్ రిపిటేటివ్ థాట్స్, రిపిటేటివ్ థింగ్స్, ఇప్పుడు ఒక గేమ్ ఇస్తే అదే గేమ్ ఆడుతూనే ఉంటారు వాళ్ళు. సో దే వోంట్ చేంజ్ అదర్ గేమ్ అనేది ఉండకుండా కంటిన్యూస్ కదా తీయగానే ఏడవడం కానీ అట్లాంటి థింగ్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం మనకు సైన్స్లో అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ క్లినికల్ టెస్ట్లో ఓన్లీ IQ ఈజ్ రూల్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నో బ్లడ్ టెస్ట్ ఆర్ గోయింగ్ టు బి రూల్ అవుట్, అవంటి ఏమి మనకు బ్లడ్ టెస్ట్ లాంటిది ఉండదు. ఓన్లీ మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ క్లినికల్గా అబ్జర్వేషన్సే మేజర్ క్రైటీరియా. ఈ అవుట్ ఆఫ్ ఈ 7 to 8 క్రైటీరియాస్లో 9 క్రైటీరియాస్లో మనకు 5 క్రాస్ అయినాయి అనుకోండి, 6 క్రాస్ అయితే కంపల్సరీ దట్ చైల్డ్ ఈజ్ ఏ ఆర్టిస్టిక్ చైల్డ్ మనం కన్సిడర్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇలాంటి బిహేవియర్స్ ఉన్నప్పుడు 1 year లోపలే తీసుకొచ్చారనుకోండి, 5 years లోపల అతన్ని నార్మల్ చైల్డ్గా మార్చేస్తారు. నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. ఎందుకంటే మనకి ఇవి ఎక్కువగా మనకి డోపమైన్ కానీ ఫ్రంటల్ డెవలప్మెంట్, లోబల్ డెవలప్మెంట్ అబ్నార్మాలిటీ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్క్రీన్ అంటే కొన్ని రకాల ప్రికాషన్స్ చెప్తూ ఉంటాం. సో స్క్రీన్ చూడడం లాంటిది కానీ అది కొద్దిగా నవడేస్ అదొక వన్ ఆఫ్ ద రీజన్, మొత్తం అదని కాదు. అండ్ పేరెంటల్ హిస్టరీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలాంటి మెడికేషన్ ఏమైనా మదర్ వాడిందా, లేకపోతే ప్రీమేచ్యూర్ డెలివరీ ఏమైనా అయిందా, ఎనీ ఇంజురీ వైల్ డ్యూరింగ్ డెలివరీ టైం, ఎనీ ఫిజికల్ ఇంజురీ అట్లాంటిది ఏమైనా జరిగిందా. అండ్ చైల్డ్హుడ్ హిస్టరీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. బర్త్ అయిన తర్వాత చైల్డ్ అలోన్గా జరిగినారా, ఎనీ స్ట్రెస్ అంటే సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా జరిగిందా, ఫిజికల్ స్ట్రెస్ లాంటిది ఏమైనా జరిగిందా, కొట్టడం తిట్టడం లాంటిది అని, ఆర్ఫనేజ్ అంటే అన్ని మింగ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ యాజ్ ఎ మదర్ అనే కాకుండా చాలామంది నవడేస్ ఆయాల దగ్గర ఉంచడం అట్లాంటివి కూడా ఎక్కువ చేస్తున్నారు. సో కెరీర్ ఓరియంట్ అయిపోయి అట్లాంటి కండిషన్లోనే ఆన్ టైం వాళ్ళకు రెస్పాన్స్ కాకుండా, సో ఇట్ మే లీడ్స్ టు, సో అదొక్కటి అని కాకుండా ఇందుకు రన్నింగ్ ఉన్నా కూడా అంటే ట్విన్ చిల్డ్రన్ పుట్టినా కూడా ఒకరికి ఆర్టిస్టిక్ ఉన్నా కూడా ఇంకొకరికి ఆర్టిస్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ జీన్ షేర్ చేసుకున్న వాళ్ళకి జెనెటికల్లీ డిజార్డర్ కూడా రన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ అవకాశాలు గమనిస్తుంటాం. అండ్ లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ చిల్డ్రన్ ఆల్సో. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ జెనెటికల్ డిజార్డర్లో ఇలాంటి చిల్డ్రన్ రావడం అనేది మ్యాక్సిమం ఇలాంటి కండిషన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకు తెలియకుండానే థైరాయిడ్ అనేది ఎక్కువ రేజ్ అయిపోవడం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి కనుక థైరాయిడ్ సివియర్గా ఉండేసి అంటే కొంతమందికి అబార్షన్ కావచ్చు, కొంతమందికి అబార్షన్ కావచ్చు, 3rd month తర్వాత 4th month తర్వాత కానీ ఎర్లీ మంత్స్లో కానీ ఫ్లక్చువేషన్ అయ్యి ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. న్యూరలాజికల్ డిఫెక్ట్ అని కంప్లీట్గా కాకుండా అలాంటి కండిషన్లో కూడా మనకి ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రకాల మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్స్ ఇది కనుక ఉంటే వీ కెన్ అబ్జర్వ్. అండ్ ఎర్లీగా ఉంటే కనుక ఇప్పుడు అలాంటి చిల్డ్రన్ ఎనీ పాస్ట్ హిస్టరీ ఉంటుంది కొంతమందికి, లేకుంటే ఫస్ట్ చైల్డ్కే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఈ హిస్టరీ అంతా మనకు కనుక్కొని కనుక మెడికేషన్ ఇస్తే, ఇప్పుడు అవుట్ ఆఫ్ 9 క్రైటీరియాలో మనకు 6 ఉన్నాయి, 7 ఉన్నాయి అంటే కంప్లీట్లీ చైల్డ్ ఈజ్ ఆర్టిస్టిక్. సో మనకు పేరెంట్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటే కనుక టీచర్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నెగ్లిజెన్సీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి, కాన్సన్ట్రేషన్ చేయడం అని వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చేది కొన్ని అవర్స్, కొన్ని మినిట్స్ ఇట్ సెల్ఫ్, బట్ మిగిలిన అన్నీ చేయాల్సింది యాజ్ ఎ మదర్ ఎట్ ద సేమ్ టైం, బోత్ పేరెంట్స్ ఎట్ ద సేమ్ టైం. అండ్ స్కూల్ కనుక వెళ్తుంటే కనుక టీచర్ ఈజ్ ఆల్సో దే షుడ్ కన్సిడర్. సో కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే, ఇచ్చుకుంటూ మనకు మెడికేషన్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో థెరపీస్ కొన్ని ఉంటూ ఉంటాయి, థెరపీస్తో పాటు మెడిసిన్స్ కనుక చేస్తూ ఉంటే కూడా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ స్పీచ్ డిలే ఉన్న కేసెస్లో కూడా మనకి స్పీచ్ వచ్చిన కేసెస్ ఆర్ దేర్. నార్మల్గా వాళ్ళు చిన్న స్కూల్కి నార్మల్గా వెళ్ళే కేసెస్ ఉన్నాయి. అటెన్షన్ ఫస్ట్ థింగ్ మనకు సోషలైజేషన్ వస్తుంది ఆ పర్టికులర్ కేసులో. ఇప్పుడు సోషల్ స్మైల్ రావడం అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ పెరగడం అండ్ మాట్లాడడం, రెస్పాండ్ టు ద స్టిమ్యులై. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళకి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ థింగ్ IQ లెవెల్స్ అంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం అన్నది వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదున్నా ఐతో కాంటాక్ట్ అవుతాం, ఇయర్తో వింటాం, దెన్ బాడీ అబ్జర్వ్ చేసుకొని మనం బయటకు చెప్తుంటాం. ఇవన్నీ కోఆర్డినేషన్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే విల్ బికమ్ ఏ నార్మల్ చైల్డ్. 3 to 4 years కావచ్చు, 1 or 2 yearsలో కావచ్చు, దే విల్ బికమ్ ఏ నార్మల్ స్కూల్ కూడా వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ వెన్ దే ఆర్ ఎప్పుడైతే తీసుకొస్తున్నారో వాళ్ళది అనేది ఇంపార్టెంట్. ఎర్లీగా తీసుకొచ్చినారు అనుకోండి, సైన్స్ అని కానీ, ఈ ఫ్లాపింగ్ కానీ, ఈ జంపింగ్ కానీ, ఈ టో వాకింగ్ కానీ, అవి కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వీళ్ళకు సెన్సరీ అండ్ మోటార్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సెన్సరీ ఇష్యూస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు టచ్ ఫీలింగ్ కానీ, ఫియర్ ఫీలింగ్ కానీ, ఎమోషన్స్ కానీ మనకు తెలుస్తాయి. వీళ్ళకి అవి ఏముండవు. చిన్నపిల్లలు కామన్ ఫియర్ అంటే చీకటి అంటే భయం అట్లాంటివి ఉంటాయి, వీళ్ళలా ఉండవు. సో అడాసిటీ అంటాం.
నథింగ్ బట్ ఫియర్లెస్ కండిషన్స్. ఇప్పుడు రోడ్డు మీద అక్కడ నుంచి పరిగెత్తుతుంటే దెబ్బలు తగులుతాయని చెప్పేసి భయపడుతుంటారు, లిఫ్ట్లో వెళ్తుంటే దెబ్బలు, ఒక ఒంటరి వెళ్ళలేరు. బట్ ఈ చిల్డ్రన్ దే విల్ గో, ఎందుకంటే దే డోంట్ నో ద ఆల్ ఎమోషన్స్. ప్రేమ కానీ, కోపం కానీ, భయం కానీ, దే డోంట్ నో. అవన్నీ దే కెన్ ఫీల్ వన్స్ యూ యూజ్ అవర్ మెడికేషన్. బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వట్లేదు, నథింగ్ బట్ అదే. సో అవన్నీ కోఆర్డినేషన్ అయిపోయి ఆ భయం అనేది న్యాచురల్గా ఎక్సెసివ్ ఉండొద్దు, లో ఉండొద్దు. సో అవన్నీ కంట్రోల్ అయిపోయి నార్మల్ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ జాలి కానీ, కైండ్నెస్ కానీ, మనం తిట్టినా రెస్పాండ్ అవ్వడం, ఏడవడం అట్లాంటిది, మన ప్రేమ చూపించినా దే విల్ ఆల్సో బికమ్ అఫెక్షనేట్. భయం అనేది, ఆడసిటీ అనేది లేకుండా క్లియర్ అనే కేసెస్ ఉన్నాయి. అండ్ మోటార్ స్కిల్స్ ఆల్సో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాయడం కానీ అట్లాంటిది రాదు. సో మెడిసిన్స్ వాడిన తర్వాత మాట్లాడడం, రాయడం, హోల్డింగ్ ఆఫ్ ద పెన్సిల్ ఆల్సో, పెన్ ఆల్సో అవి చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్రెస్సింగ్ అంటే స్కిల్స్లో మనకి ఈ డ్రెస్ అనేది పర్టికులర్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే అట్లాంటి వన్ ఆఫ్టర్ అనేది అనేది సీక్వెన్సీ అది కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కలర్స్ గుర్తుపట్టడం, మాట్లాడడం, ఎవ్రీథింగ్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి పిల్లలకి ఎలాంటి సెషన్స్, థెరపీ సెషన్స్ ఇస్తారా, ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తారా, మెడికేషన్ వర్క్ అవుతుందా, ఎలా ట్రీట్ చేస్తారో మీరు? సో ఆటిజం లక్షణాలన్నీ చెప్పారండి. ADHD అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళల్లో బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంట? ఓకే, సిమిలర్ థింగ్ ఆటిజం లానే ADHD కూడా బిహేవియరల్ ప్రాబ్లమే. సో అటెన్సివ్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్. సో మనకి ఇది కంప్లీట్ ఆపోజిట్ పిక్చర్ టు ద ఆటిజం. వీళ్ళకి అటెన్షన్ తక్కువ ఉంటుంది అండ్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్, అండ్ ఒక దగ్గర అస్సలకే కూర్చోరు, రన్నింగ్ చేస్తూనే ఉంటారు. రెస్ట్లెస్నెస్, ఆల్వేస్ రెస్ట్లెస్ ఉంటుంది. ఇంపల్సివ్నెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చాలా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, స్కూల్స్కి వెళ్ళినా కానీ చూస్తుంటారు, చిన్నపిల్లలు స్కూల్స్లో టీచర్ చెప్తుంటారు, అసలు ఒక పట్టణ మీ బాబు కూర్చోడండి అని చెప్తూనే ఉంటారు. ఒక్క నిమిషం కూర్చోడికి లేస్తూనే తిరుగుతూనే ఉంటాడు, వేరే వాళ్ళకు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడని చెప్తుంటారు. సో మన దగ్గర ఇంట్లో కూడా కూర్చోలేని పరిస్థితి, ఒక దగ్గర కూర్చోరు, ఒక దగ్గర కూర్చున్నా కూడా సో వాళ్ళ మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్, ఫిజిడిటీ ఆఫ్ ద హ్యాండ్స్ కానీ, కాళ్ళు ఊపడం కానీ, చేతులు ఊపడం కానీ, చేతులు ఏదో ఒక డిస్ట్రాక్షన్ చేస్తూనే ఉంటారు, వస్తువులు ఆడుతూనే ఉంటారు. సో అది ఫిజికల్ రెస్ట్లెస్ కిందకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, బట్ లే విల్ లిజన్ జస్ట్ లైక్ ఆటిజం లాగా సోషల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళకు ఉండవు కానీ వీళ్ళకు ఉంటాయి. బట్ వీళ్ళకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ హైపర్, వీళ్ళ ఐక్యూ లెవెల్ ది బెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కరెక్ట్ వేలో వెళ్తే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది రాంగ్ వేలో ఉంటే సో అడిక్షన్స్ ఎక్కువ వెళ్ళడం కానీ, ఇంపల్సివ్నెస్ ఎక్కువ ఉండడం కానీ, ఇప్పుడు సోషల్ క్రైమింగ్ లీడర్స్లో ఎక్కువగా ఇట్లాంటి కండిషన్స్, అనార్కిస్ట్లో కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. సో చిన్నపిల్ల మనకు రెస్ట్లెస్నెస్, మైండ్ కూర్చోలేకపోవడం, రెస్ట్ లేకుండా సీక్వెల్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఏది చేయడం అనేది లేకుండా, అప్పుడు ఒక దగ్గర కూర్చుండి ఇది ఒక డ్రాయింగ్ చేయడం కానీ, రాయడం కానీ, హోంవర్క్ చేయడం అని కూర్చొని ఇస్తే దే వోంట్ సిట్, నాట్ ఈవెన్ 1 minute కూర్చోకుండా లేసి వెళ్తూనే ఉంటారు. డిస్ట్రాక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి అండర్స్టాండింగ్ నార్మల్గా అయినా, గ్రాస్పింగ్ ఉన్నా కూడా మర్చిపోయి వస్తువులు రావడం కానీ అట్లాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువ కోపం, అగ్రెసివ్ మెంటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపల్సివ్నెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉండడంతో పాటు పిల్లలతో వీళ్ళు కూడా మింగిల్ అవ్వరు. అంటే ఎందుకంటే మెంటాలిటీ అనేది సరిగా సెట్ కాదు కాబట్టి కొట్టడం కానీ, తిట్టడం కానీ అట్లాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తుంటాం. సో మనకు యాంగ్జైటీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్న చిల్డ్రన్, అంటే ప్రతి ఒక్క హైపర్ యాక్టివ్ ఉన్న చిల్డ్రన్ ADHD కేసు అని కాదు. ఇప్పుడు ADHD ఉన్న ప్రతి ఒక్క కేసుకి హైపర్ యాక్టివిటీ ఉంటుంది, యాంగ్జైటీ, రెస్ట్లెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఉండదు. కొన్ని యాబ్సెంట్ మైండెడ్నెస్ కూడా మనం గమనిస్తుంటాం. మనకు మాట్లాడినా కూడా వాళ్ళకి అబ్జర్ప్షన్ ఆఫ్ ద థాట్స్ ఉంటాయి. అంటే ఒక దగ్గర మనకు ఒక వర్క్ చేస్తుంటే ఒక థాట్ ఉంటుంది, వాళ్ళకి క్లబ్బింగ్, చావోస్ అంటాం, కన్ఫ్యూజన్, ఒక 10 ఐడియాస్ వస్తూనే ఉంటాయి బ్రెయిన్లో కాబట్టి కన్ఫ్యూజన్ ఆ విధంగా అయిపోయి దే వోంట్ కాన్సన్ట్రేట్, ఇక్కడే ఉంటారు, మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటారు కదా ఆ విధంగా. సో బ్రెయిన్ పని చేయలేని పరిస్థితి, ఇమ్మెచ్యూరిటీ లెవెల్ కాదు, మెచ్యూరిటీస్ గుడ్ ఉంటుంది, ఐక్యూ ది బెస్ట్ ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా కూడా వాళ్ళకి డిస్ట్రాక్షన్ అయిపోయి దే వోంట్ అటెన్షన్ పర్ఫెక్షన్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాడు కొంతమంది ఫీల్డ్లో అగ్రెసివ్నెస్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ ఓన్లీ కూడా ఉంటారు, అది వాళ్ళకి కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో ఆ మొండితనం, అగ్రెసివ్నెస్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. బట్ కొంతమంది అటు ఇటు ఏది కాకుండా అయ్యే అవకాశం కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళలో హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్తో పాటు వీళ్ళ మైల్ స్టోన్స్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. స్పీచ్ డిలే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వీళ్ళకి అది నార్మల్ కండిషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు రొటీనిస్ట్ కంటే వీళ్ళకి ఎక్కువ చేంజబిలిటీ ఉంటుంది. రొటీనిజం అనేది కాకుండా ఎవ్రీథింగ్ జంపింగ్ ఇన్ థాట్స్, ఇప్పుడు ఇది కావాలంటారు, కప్రిషియస్నెస్ అంటాం, నెక్స్ట్ టైం ఇంకొకటి కావాలి, నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఇంకొకటి, ఏది పర్ఫెక్షన్ అనేది ఉండకుండా పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక వస్తువు ఒకటి ఇచ్చేసి దాన్ని ఇప్పుడు వర్డ్ బిల్డింగ్ అనేది ఇచ్చామనుకోండి, వాళ్ళు చేయలేరు, అంతసేపు వాళ్ళు కూర్చోలేని పరిస్థితి. సో అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతూనే ఉంటారు. సో కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో అండర్స్టాండింగ్, గ్రాస్పింగ్ పవర్ వాళ్ళకు ఉన్న కూర్చోలేని పరిస్థితి వల్ల, వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి వల్ల ఈ డిస్ట్రాక్షన్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉండే మనం గమనిస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఎక్కువ ఏంటి అంటే, ఇప్పుడు ఆటిజం అంటే మనకి ఐక్యూ తక్కువ ఉంటుంది, వీళ్ళకి ఐక్యూ ది బెస్ట్ ఉంటుంది, బట్ స్టిల్
దాన్ని యూటిలైజేషన్ చేసుకోలేని పరిస్థితి మనం ఎక్కువ మరి గమనిస్తాం. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుతారు, ఎలాంటి సెషన్స్ ఇస్తారు? యాక్చువల్గా వీళ్ళలో డోపమైన్ అనేది లెస్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అడ్రినలిన్ అనేది కూడా లెస్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం దాన్ని స్టిమ్యులెంట్ లాగా అక్కడ మెడికేషన్ ఇవ్వడం అంటే అట్లాంటి వాళ్ళు నిద్రపోవడం కానీ అట్లాంటిది ఉండదు. సో మనకి యాంటీ డిప్రెసెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉండకుండా సో నార్మల్ రేంజ్ ఆఫ్ ద హార్మోన్స్ ప్రొడక్షన్ జరగడంతో పాటు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ కంట్రోల్. ఇప్పుడు కూర్చోవడం, నిలబడ్డం, మాట్లాడడం, రెస్పాండ్ టు స్టిమ్యులే. ఇప్పుడు మనం చెప్పింది వింటేనే కదా వాళ్ళు మనతో మాట్లాడేది. ఆ రెస్పాండ్ టు స్టిమ్యులే అవుతారు. అట్ ద సేమ్ టైం కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి గ్రాస్పింగ్ పవర్ పెరిగి మనం ఏది మన బ్రెయిన్లో ఉన్న ఆన్ పేపర్ పెడితేనే నవేడేస్ మనకు మార్క్స్ రావడం కానీ ఇంటెలిజెన్స్ కానీ ఫర్దర్ మనకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఎబిలిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాట్ ఎవర్ దే విల్ అబ్జర్వ్ దే విల్ ఎక్స్ప్రెస్. సో ఆ విధంగా కూడా మెడిసిన్తో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కంట్రోల్ చేయడం వల్ల. సో దానివల్ల కూడా ఫస్ట్ థింగ్ వీళ్ళలో హైపర్ యాక్టివిటీ తగ్గించాలి అండ్ ఇంపల్సివ్నెస్. సో ఇంపల్సివ్నెస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏదన్నా వస్తువు ఉంటే దాన్ని డిస్ట్రక్షన్ చేయడం, సో ఏదైనా పర్టికులర్ పార్ట్ వస్తువు ఇస్తే దాన్ని పగలగొట్టడం కానీ అట్లాంటివి చేస్తారు, అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అగ్రెసివ్నెస్, కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అది కోపం అనే కాదు, మూడీనెస్, డిప్రెషన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో బోత్ ద వే మనకు అది హార్మోనల్ కంట్రోల్ కనుక ఈ ట్రాన్స్మిటర్స్ కంట్రోల్ కనుక చేస్తాం కాబట్టి ఎదర్ ఎక్సెసివ్ కాదు ఆర్ లెస్ వరకు వెళ్ళకుండా నార్మల్ కండిషన్లో అయ్యి అన్ని ఎమోషన్స్ అండర్ కంట్రోల్. ఇప్పుడు మనిషి అన్నప్పుడు మనకు అన్నీ ఉంటాయి, కోపం ఉండాల్సిందే, బాధ ఉండాల్సిందే, ఏడుపు ఉండాల్సిందే. వీళ్ళకి ఏదర్ హయ్యర్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి మెడిసిన్ ద్వారా. ఆ విధంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు హైపర్ యాక్టివ్ తగ్గి ఒక దగ్గర కూర్చోవడం, రాయడం, ఇంపల్సివ్నెస్ తగ్గి సో నార్మల్ బిహేవియర్ అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ పేరెంట్స్ కూడా చాలా టెన్షన్లో, ఇంకా చెప్పాలంటే బాధలో ఉంటారు. వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేయాల్సి ఉంటుంది. 100% ఫస్ట్ థింగ్ చేయాల్సింది పేరెంట్స్నే. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్టికులర్ థింగ్ ఆ చిల్డ్రన్కి వీ కాంట్ ఎక్స్ప్రెస్. ఇనీషియల్ మనకు సిట్టింగ్స్లో మనకు చిల్డ్రన్కి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏం చేయలేదు. మేజర్ కౌన్సిలింగ్ కానీ చేయాలి, సపోర్ట్ చేయాల్సింది పేరెంట్సే. పేరెంట్స్ ఫిజిషియన్స్ మాకు చేయాలి, మేము వాళ్ళకి చేయాలి. దెన్ ఓన్లీ ద చైల్డ్ విల్ బికమ్ నార్మల్. ఇప్పుడు మన చేతులు ఎంత ఉంటుంది, మనం చెప్పిన కౌన్సిలింగ్ అనేది ఆ పర్టికులర్ సెషన్కి చేయడం త్రూఅవుట్ ద మంత్ కానీ త్రూఅవుట్ ద డేస్ కానీ అది పేరెంట్సే చేయాలి. ఇప్పుడు ఇది ఆర్టిస్టిక్ చైల్డ్ అనుకోండి, వాళ్ళు అన్లెస్ అంటే వాళ్ళు సైకిల్తో చెప్తుంటారు, వాళ్ళు చెప్పేంత వరకు ఆ విధంగా చేయకండి, డోంట్ ఎంకరేజ్ అండ్ ఆ విధంగా ఎంటర్టైన్ చేయకండి అని చెప్తూ ఉంటాం. అన్లెస్ అంటే వాళ్ళు ట్రై చేసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేసేంత వరకు ఇవ్వకండి. చాలామందికి తినట్లేదు కదా పాపం అని చెప్పేసి సైగ చేయగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ కానీ నీళ్ళు కానీ అట్లాంటి హెల్ప్ చేయొద్దని చెప్తూ ఉంటాం. అండ్ బిహేవియర్ ఉన్నప్పుడు లిజన్, ఫస్ట్ వాళ్ళు చెప్పింది మీరు వినండి. సో దెన్ దాని కన్వర్జన్ ప్రకారం ఎలాంటి ప్రాబ్లం ఉందో బిఫోర్ యూజింగ్ అవర్ మెడికేషన్, ఆఫ్టర్ యూజింగ్ అవర్ మెడికేషన్ ఏ విధంగా ఉందనేది కొంతమందికి అబ్జర్వేషన్ చేయాల్సింది. వాళ్ళ అబ్జర్వేషన్తో పాటు మనం కొన్ని వీడియోస్ కూడా తెప్పిస్తుంటాం. సో వాళ్ళకి లైవ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ వాళ్ళకి దే వాంట్ ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అనేది పేషెంట్ చెప్పలేకపోతారు కాబట్టి ఆ వీడియోస్ కూడా బిఫోర్ కానీ ఎన్ని వీడియోస్ ప్రీవియస్ ఉన్నాయి కూడా తర్వాత యూజింగ్ ఆఫ్ మెడికేషన్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా మనం తెప్పించుతాము. అండ్ కొంతమంది స్టేజెస్ పైన పర్ఫార్మెన్స్ కానీ, సింగర్స్ కానీ, పెయింటింగ్ కానీ అందులో స్కిల్స్ పెరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. సో కాకపోతే ఇవ్వగానే 1 day 2 days యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఓపిక అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టు ద పేరెంట్స్కి ఉండాల్సిందే. ఉండి ఓపికతో వెళ్తే మెడికేషన్ కంటిన్యూగా వాడి ఇలాంటి థెరపీస్ కనుక తీసుకొని మెడిసిన్స్ కనుక ఇస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్. ఇది ఒక డిజార్డర్, దీన్ని బట్టి డిజీజ్ కాదు కాబట్టి డెఫినెట్గా నార్మల్గా అయిన చిల్డ్రన్ కూడా ఉన్నారు. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ స్కూల్స్కి వెళ్తూ దే విల్ బికమ్ ఏ గుడ్ పర్ఫార్మర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నారు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. మామూలుగా డైట్ పరంగా ఏంటంటే వీళ్ళకి ఎలాంటి సెన్సిటివిటీ అయితే ఏమి ఉండదు, బట్ అన్ని ఫుడ్ పెట్టచ్చు. బట్ హైపర్ యాక్టివిటీ పెంచే ఫుడ్ ఏంటి అంటే మనకి క్యాసిన్, గ్లూటెన్. సో చిన్నపిల్లలు అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, కానీ వీళ్ళకి గట్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ దే నీడ్ టు అవాయిడ్ గోధుమ, మైదా ప్రొడక్ట్స్ కానీ ఈ క్యాసిన్ ప్రొడక్ట్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. దాని రీప్లేస్ ఎనీ అదర్ ప్రోటీన్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇస్తే కనుక వాళ్ళకు డెవలప్మెంటల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, గట్ ఇరిటేషన్ పెరగకుండా, హైపర్ యాక్టివ్ తొందరగా మెడిసిన్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విటమిన్ సప్లిమెంట్ తీసుకోవచ్చు, అలాగే విత్ అవర్ మెడికేషన్ తీసుకుంటూ కనుక వాడితే డెఫినెట్గా మీదకి నార్మల్గా వర్కౌట్ అయ్యి యువర్ చైల్డ్ విల్ బికమ్ ఏ నార్మల్. సిమిలర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఐక్యూ లెవెల్స్లో కానీ బిహేవియర్లో కానీ ప్రతి ఒక్కటి మనం నార్మల్గా చూడొచ్చు. బట్ ఎప్పుడైతే పేరెంటల్ నెగ్లిజెన్సీ ఉండి డిలే చేసినా కూడా మనకి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి వెళ్ళే కేసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కేసెస్ ఇప్పుడు ఇంపల్సివ్నెస్ పెరిగింది అనుకోండి, దే కాంట్ కంట్రోల్ దేర్ ఎమోషన్స్. ఇప్పుడు డిప్రెషన్ అయితే సెల్ఫ్ డిస్ట్రక్షన్, అగ్రెసివ్ అయితే అదర్ పీపుల్ ఆల్సో డిస్ట్రక్షన్. ఒకసారి అది కనుక స్టార్ట్ అయింది అనుకోండి, అడిక్షన్, అగ్రెసివ్నెస్ స్టార్ట్ అయిపోతే
సో యాంటీ సోషల్ యాక్టివిటీ కనుక స్టార్ట్ అయితే ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రాబ్లం అయితే అండ్ దే విల్ బికమ్ మ్యాక్సిమం అడిక్షన్స్ కూడా వెళ్తారు, డ్రగ్ అడిక్షన్స్ అట్లాంటి కేసెస్ కూడా వెళ్తారు. అంటే ఫిక్స్ అయిపోతే అక్కడి నుంచి మనకి తీసుకురావడం చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఎర్లీ పాసిబుల్ వాళ్ళకి డౌట్ వచ్చినా చేసినా ఎంత ఎర్లీ వాళ్ళు డిటెక్ట్ చేసి తీసుకొని వస్తే కంప్లీట్గా బిహేవియర్ మనకు నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డెవలప్మెంట్ విల్ బికమ్ ఆల్సో నార్మల్. దేర్ ఓన్ బెనీ స్పీచ్ డే ఆన్ టైం స్పీచ్ రావడం అన్నీ నార్మల్ కిందికి వెళ్ళొచ్చు. దే వోంట్ రికగ్నైజ్ ఈ బాబు ఆర్టిస్టిక్ చైల్డా, ఈ బాబు ADHD చైల్డ్ అని రికగ్నిషన్ లేకుండానే నార్మల్ స్కూల్కి వెళ్ళి, ఎందుకంటే మాకు టీచర్ రిపోర్ట్ కూడా ఇస్తారు. నార్మల్గా వాళ్ళు ఎవ్రీ విజిట్కి వచ్చినప్పుడు కూడా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఉంటాయి కదా, వాళ్ళ టీచర్ ఇది బెటర్ చెప్పిందండి అని చెప్పేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత స్టేజ్ ఈ విధంగా ఉందని కంపేర్ టు ఇప్పుడు ఇది పెయింటింగ్ కానీ కలరింగ్ గుర్తుపట్టడం కానీ రైమింగ్ చెప్పడం కానీ రెస్పాండ్ టు ద టీచర్ కానీ అదర్ బిహేవియర్ విత్ ద సరౌండింగ్ చిల్డ్రన్ కానీ ఏ విధంగా ఇంతకుముందు ఇంటరాక్షన్ అవ్వట్లేదండి, ఇప్పుడు బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు, చెప్పింది వింటున్నాడు, కూర్చుంటున్నాడు, చేస్తున్నాడు. సో స్లోగా ఇప్పుడు 5%, 10% గ్రాడ్యువల్ ఒక్కొక్క సిమ్టమ్స్లో మనకు స్కిల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ హీ ఆర్ షీ విల్ బికమ్ ఏ నార్మల్ చైల్డ్. ఒకటి చెప్పండి, అంటే ఇంతకుముందు ఊర్లో ఒకరికి కనిపించేది కానీ ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చే క్లినిక్స్ వచ్చేసాయి పిల్లలకి. ఎందుకు ఇన్ని కేసులు పెరుగుతుంది అంటారు? మీరు రూల్ అవుట్ చేసింది ఏంటి మీ దగ్గరకు వస్తున్న కేసులు చూసి? యాక్చువల్గా ఇందాక చెప్పిన రీజన్స్ మదర్ ఊమ్ హిస్టరీతో పాటు అండ్ మేజర్గా మనకు స్క్రీన్ ఎక్కువ అలవాటు పడిపోవడం, దానికి తోడు మనకున్న హెల్దీ ఎన్విరాన్మెంట్ లేకపోవడం, దానన్నిటితో నెవడేస్ ఈ కంపేర్ టు 20 years కంటే తీసుకుంటే ఈ 10 yearsలో మనకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్రీస్డ్. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల కూడా మనకు అటెన్షన్ టు ద చైల్డ్ అనేది చాలా తగ్గింది. సో అది ఒక రీజన్. అండ్ మనకు కలరింగ్ ఏజెంట్స్ కానీ షార్ట్ కట్ మెథడ్లో ఫుడ్ కానీ అట్లాంటి తీసుకోవడం. సో దేర్ వోంట్ బి నరిష్మెంట్. సో న్యూట్రిషన్ అనేది ఒకటి లేదు. ఎవ్రీ ఫ్యాక్టర్ ఇస్ ట్రిగ్గరింగ్. సో దానివల్ల రాకపోవచ్చు బట్ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోరల్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ఏ చైల్డ్. ఇప్పుడంటే అప్పుడే వాళ్ళు రూమ్ నుంచి బయటకు వస్తారు కాబట్టి అక్కడ మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం వర్కౌట్ చేస్తే కనుక ఎలాంటి ఏదర్ లెస్ సైడ్ కానీ ఆర్టిస్టిక్ అని కాకుండా హైపర్ యాక్టివ్ అనేది కాకుండా నార్మల్ బిహేవియర్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి మ్యాక్సిమం బిహేవియరల్ అనేది ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానీ అటెన్షన్ టు ద చైల్డ్ లేకపోవడం కానీ షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్ళడం కానీ లేకుంటే మదర్ హోమ్లో కానీ షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికేషన్ అన్నెసెసరీ మెడికేషన్ యూస్ చేయడం వల్ల మనకి ఇవి ఎక్కువ గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.